అవును 2024లో ఆయనకి టికెట్ ఇస్తే గెలిచేదని ఆయన ఫీలింగ్. అవును అక్కడ బేసిక్గా వెరీ సింపుల్ లాజిక్. ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? ఆ మెజార్టీ, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మెజార్టీ అవతలకి పోతారు. అంటే ఆ మెజార్టీ సామాజిక వర్గం పార్టీలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కమ్మ సామాజిక వర్గం బలమైన ఆర్థిక మూలాలు ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశానికి వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే కులపు వాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఏంటి? అంటే ఒకటి సార్, కులం అనేది ఒకటిని ఒక రాంగ్ ప్రొటెక్షన్ లో ఏమన్నా వెళ్తున్నారా జగన్ గారు అనేది? ఇప్పుడు ఈమెను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టడం, మళ్ళీ అక్కడ మనోహర్ నాయుడుకి ఇవ్వడం, మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఈవిడికి మళ్ళీ అక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం, మధ్యలో మర్రి రాజశేఖర్కి ఇస్తారేమో, మొత్తం ఈ అటు ఇటు ఒక రాంగ్ ప్రొటెక్షన్ లో ఏమన్నా వెళ్తున్నారా? మొన్నటిసారి చేసిన తప్పు అయిపోయింది, ఆ తప్పుని సరిదిద్దుకుంటున్నారు. వాస్తవంగా మొన్నటిసారి 80 కనుక మార్చకపోయి ఉంటే 40 సీట్లు వచ్చి ఉండే వీళ్ళకి గ్యారంటీ. ఎక్కడ అక్కడ ఉంచితే ఓడేవాళ్ళు 40 మంది పోయేవాళ్ళు. ఈ 80 మందిని మార్చేటప్పటికి మంచి ప్రయోగమే, కాకపోతే అది ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండాలి. అక్కడ మిస్ అయింది లాజిక్, దానివల్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ప్రయోగం వికటించింది. కానీ ఒకటి సరే, ఈ వరుస టార్గెట్లలో అంటే కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుంది అనుకోవాలా? ఎరక్కపోయి ఇరుక్కుంటున్నారా గతంలో చేసిన తప్పిదాలకు వైసీపీకి సంబంధించిన నాయకులు? ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా దోపిడీ అన్నది ఒక సహజ సిద్ధం అయిపోయింది. కార్యకర్తల దోపిడీని నాయకులు ప్రోత్సహిస్తారు, నాయకుల దోపిడీని పై నాయకులు ప్రోత్సహిస్తారు. కింద అట్లా ప్రోత్సహించిన జగన్ ఓడిపోయాడు, గ్రౌండ్ లెవెల్లో ఇట్లా ప్రోత్సహించిన నాయకులు ఓడిపోయారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి కదా దందాలు చందాలు.